విక్రమ్ అందిస్తారు డిఎస్ మృతిపై అండ్ మరికొద్ది సేపట్లో ఆయన భౌతిక గాయాన్ని నిజామాబాద్ తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ అందుబాటులో ఉన్నారు. విక్రమ్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తీక్, డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేసిన డిఎస్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అస్వస్థతకు గురి కావడంతో సమీపంలో ఉన్న సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. 3:30 గంటల ప్రాంతంలో గుండెపోటుతో ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. డిఎస్ మృతితో ఇక్కడ విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఒక్కొక్కరుగా వచ్చి పరామర్శిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించి వెళ్తున్నారు. ఉదయం 3:30 గంటల ప్రాంతంలో ఆయన కన్ను మూసినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 8:30 గంటల ప్రాంతంలో ధర్మపురి అరవింద్ నివాసానికి తీసుకొచ్చారు డిఎస్ భౌతిక గాయాన్ని. ఇక్కడే ఆయన భౌతిక గాయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచబోతున్నారు. ఆ తర్వాత నిజామాబాద్కు తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియల ప్రక్రియ రేపు జరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు కుటుంబ సభ్యులు. మనం చూసుకోవచ్చు, డి శ్రీనివాస్ 1989 నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 99, 2004 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2 సార్లు పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేసిన డిఎస్ 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత అతను బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. రాజ్యసభ హోదాలో పనిచేశారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన లేరు అన్న వార్త ఆయన కుటుంబ సభ్యుల్లో, ఆయన వర్గీయుల్లో ఇందూరు సీనన్న అని ఆయనను ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన లేరు అన్న వార్తతో నిజామాబాద్తో పాటు ఆయన వర్గీయులంతా కూడా చాలా విషాద వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, డిఎస్ మృతికి సంబంధించి ఆయన లేరు అన్న వార్తతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ మరి కాసేపట్లోనే ఢిల్లీలో వెళ్ళారు. మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాబోతున్నారు. ఆయన వచ్చిన వెంబడే డిఎస్ భౌతిక గాయాన్ని నిజామాబాద్ తీసుకువెళ్ళబోతున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, డిఎస్ వర్గీయుల్లో ఇందూరు సీనన్న అని చెప్పి నిజామాబాద్ ప్రజలంతా కూడా పిలుచుకుంటారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడము, ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా పనిచేయడంతో పాటు రాజ్యసభ హోదాలో పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. చాలా కాలం నుంచి రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. అనారోగ్యంతో చాలా రోజులుగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మపురి అరవింద్ నివాసంలోనే ఆయనకు చికిత్స అందిస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున అస్వస్థతకు గురి కావడము, గుండెపోటు రావడంతో సిటీ న్యూరో హాస్పిటల్కి తరలించారు. 3:30 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కార్తీక్. రైట్ విక్రమ్.